ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికను తీసుకుందాం. ఈనాడు దినపత్రికలో ఈరోజు హైలైట్ చేసిన వార్త, హైకోర్టు సీజేగా ఏకే సింగ్. అంటే ఏకే సింగ్ ఇంతకుముందు మద్రాస్ హైకోర్టుకు ఇతను పనిచేశారు. ఆయన స్థానంలో జస్టిస్ రామచంద్రన్ వేశారు. ఇప్పుడు తెలంగాణ నుంచి జస్టిస్ వినోద్ కుమార్ వెళ్ళారు. సుప్రీంకోర్టు కొలిజియన్ సిఫార్సు మేరకు ఇప్పుడు మనకు వచ్చింది మాత్రం హైకోర్టు సీజేగా తెలంగాణ సంబంధించి వచ్చిన ఏకే సింగ్ మాత్రం త్రిపుర నుంచి ఇక్కడికి బదిలీ అయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి అతన్ని జస్టిస్ వినోద్ కుమార్ని మద్రాస్ హైకోర్టుని తెలంగాణ నుంచి మద్రాస్ హైకోర్టు పంపించారు. ఈ వార్తని హైలైట్ చేశారు, హైకోర్టు సీజేగా ఏకే సింగ్. ఓకే, తర్వాత ఈనాడు దినపత్రిక ప్రధానంగా ఈరోజు బాగా హైలైట్ చేసిన వార్త, అన్యాయం చేశారు. ఎవరిని? గ్రూప్ 1 అభ్యర్థులకు అన్యాయం చేశారు. ఈ వార్తని ఈనాడు దినపత్రిక హైలైట్ చేశారు. నియామక పత్రాలు అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నోటిఫికేషన్ల విషయంలో దాదాపుగా నిరుద్యోగులందరూ చానాళ్ళు ఎదురు చూశారు, దాని నిరసనలు తెలిపారు, నిరాదీక్షలు చేశారు, ఎన్నో చేశారు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పటి 10 ఏళ్లలో ఎక్కడ కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులకు ఎక్కడ నోటిఫికేషన్ ఇవ్వలేదు. అదేవిధంగా డిఎస్సి విద్యార్థులు కూడా అప్పట్లో చాలా నిరసన తెలిపినా కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే 10 ఏళ్లలో ఎంతోమంది విద్యార్థులు తెలంగాణ వ్యాప్తంగా ఇటు హైదరాబాద్ సిటీకి వచ్చేసి కోచింగ్ సెంటర్లలో ఎంతోమంది కోచింగ్లు తీసుకుంటూ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ విడుదలవుతాయనే ఆశతో ఎన్నో కోచింగ్ సెంటర్లో సంవత్సరాల తరబడి రూముల్లో అద్దెలు కట్టుకుంటూ మధ్యతరగతి కుటుంబాలు, దిగువ తరగతి మధ్యతరగతి కుటుంబాలు, తర్వాత పేద విద్యార్థులందరూ కూడా ప్రతి నెల నోటిఫికేషన్ ఇస్తారు. దానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ పడిద్దని రూముల్లో అద్దెలు కట్టుకుంటూ వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్ని ఇంటి దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు తెప్పించుకుంటూ చాలా కష్టాలు పడ్డారు నోటిఫికేషన్ విడుదలైద్దామని. కానీ కొన్ని కారణాల వల్ల నోటిఫికేషన్ అలా పెండింగ్ పడతా ఉంది. ఆ తర్వాత వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ వరకు నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ అప్పట్లో భారీగానే నిరసనలు తెలిపారు, భారీగానే రాస్తారోకోలు జరిగినాయి. దీని వెనక కోచింగ్ సెంటర్ల నిర్వాహకం ఉంది అంటూ రేవంత్ రెడ్డి బహిరంగంగానే ప్రకటించడం, అరెస్టుల పర్వం చాలా హంగామా నడిచింది. రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన కొత్తలోనే జరిగింది ఇది. ఎందుకంటే ఏదైతే నోటిఫికేషన్ కోసం ఇన్నాళ్ళు కోచింగ్ సెంటర్లో వెయిట్ చేసినటువంటి విద్యార్థులు, దాని నిరుద్యోగులు, ఎప్పటికెప్పుడు నోటిఫికేషన్ కావాలన్న నిరుద్యోగులు ఒక్కసారిగా మళ్ళీ ఇంకొంచెం ఇన్నాళ్ళు నోటిఫికేషన్ లేదని బాధపడ్డారు. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఇంకా కొన్నాళ్ళు పోస్ట్ పోన్ చేయాలి, ఇప్పుడే కాదు అని కొంతమంది ఏమో ఇప్పుడు కనుక నోటిఫికేషన్ ఇంకా కొన్నాళ్ళు పోస్ట్ పోన్ చేస్తే వయసు పరిమితికి సంబంధించినటువంటి వాళ్ళ ఏదైతే ఆ ఉద్యోగానికి అర్హత అయినటువంటి వయసు ఉండదని కొంతమంది, ఈ విధంగా రకరకాలుగా రేవంత్ రెడ్డి సర్కార్ మీద నిరుద్యోగులు విమర్శలు చేయటం, రోడ్డును ఎక్కడం, అది చేయటం వల్ల అసలు ఎక్కడ జరుగుతుంది? ఎవరైనా నోటిఫికేషన్ విడుదల చేస్తే నిరుద్యోగులు సంతోషంగా ఉంటారు, దానికి సంబంధించిన కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు, ఎప్పుడెప్పుడు కొలువుల్లో చేరదామా అంటూ పోటీ పడతారు. ఇదేంది ఇది అని చూస్తే దీని వెనక కోచింగ్ సెంటర్ల నిర్వాహకం ఉంది, వాళ్ళే విధంగా చేపిస్తున్నారు, దీని వెనక రాజకీయ కుట్ర కూడా ఉంది, రాజకీయ కోణం కూడా ఉందంటూ అప్పట్లో రేవంత్ రెడ్డి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడ వెనకాడలేదు. గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేశారు. అదేవిధంగా 59,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి మొత్తం నోటిఫికేషన్ విడుదల చేశారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ సమయంలో జరిగినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ నిన్న ఎవరైతే నిన్న సంబంధించినటువంటి 100% ఫలితాలు సాధించాలంటూ మంచిర్యాల జిల్లా కాశీపేట గురుకుల కళాశాల ప్రిన్సిపాల్కి 5 లక్షలు చెక్ అని చేసి రేవంత్ రెడ్డి ఎవరైతే ఈ గురుకుల సంబంధించినటువంటి విద్యార్థులు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే విద్యార్థులు దానికి పట్టా సాధించారో వాళ్ళకి సందర్భంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. ఎందుకంటే ఉద్యోగాలు మాత్రం బీఆర్ఎస్ని విమర్శిస్తూ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఎక్కడ కూడా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయకపోగా తన సొంత కుటుంబంలో మాత్రం ఉద్యోగాలు ఇచ్చుకున్నారు మాజీ సీఎం కేసీఆర్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి బహిరంగానే విమర్శించారు. నిన్న ఏదైతే గురుకులకు సంబంధించి మెరిట్ విద్యార్థులకు ఇచ్చేటువంటి స్కాలర్షిప్ చెక్కులకు సంబంధించి సమయంలో మాట్లాడే మాటల సందర్భంగా. ఎందుకంటే ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత అప్పట్లో ఎంపీగా ఓడిపోయినప్పుడు 6 నెలలకి ఆమెకి ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారు, ఉద్యోగం వాళ్ళ కుటుంబంలో ఇచ్చుకున్నారు, కానీ నిరుద్యోగులకు మాత్రం ఎటువంటి ఉద్యోగాలు లేదు గత ప్రభుత్వం. అదేవిధంగా ఎవరైతే గురుకులకు సంబంధించినట్టు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ పిల్లలకు సంబంధించినట్టు కానీ ఉద్యోగాల విషయంలో నిరసన తెలిపితే వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వకపోగా
ప్రత్యేకమైనటువంటి వివిధ స్కీములు ఏర్పాటు చేసి స్కీములను అప్లై చేసుకోండి అంటూ గొర్రెల పెంపకం, ఈ పెంపకం అలాంటి స్కీములు ఇచ్చారు. చదువు అనేది, ప్రతిభ అనేది దానికి సంబంధించి కులాలని బట్టి ఉండదు, ప్రతిభని బట్టి ఉన్నది. కాబట్టి మీరు ఈ విధంగా ప్రోత్సహించారు, నేను ఈ విధంగా ప్రోత్సహించానంటూ భవిష్యత్తులో మొత్తం నేను ఎప్పటికైనా సరే విద్యార్థులకు సంబంధించి వాళ్ళ కొలువుకు సంబంధించి నా విజన్ అంతా అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం దీన్ని ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. 10 ఏళ్ల అధికారంలో ఉన్నారు, ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయకుండా వారి కుటుంబ సభ్యుల ఉద్యోగాలకే ప్రాధాన్యం ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎంపీగా ఓడిపోయిన 6 నెలలకే ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చారు. గ్రూప్ 1, 2 డిఎస్సి నోటిఫికేషన్ వేయకుండా కాలయాపన చేశారని విమర్శించారు. తాము అధికారం చేపట్టిన తొలి ఏడాదిలో 59,000 ఉద్యోగాలకు ఇచ్చామని, ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు 1,00,000 మంది ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కిందటి సంవత్సరం ఎస్సీ గురుకుల విద్యార్థుల్లో చదివి ప్రఖ్యాత విద్యా సంస్థలో ఇంజనీరింగ్, మెడికల్ తదితర విభాగాల్లో సీట్లు పొందిన విద్యార్థులకు బుధవారం హైదరాబాద్లో బాబు జగజ్జీవనరావు భవన్లో ముఖ్యమంత్రి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ ప్రతిభా పురస్కారాల సంబంధించి ఇచ్చేటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి మాటలు, అప్పటి ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు ప్రకటించండి అని నిరుద్యోగులు ఆందోళన చేస్తే వివిధ స్కీముల ద్వారా రుణాలు ఇస్తాం, తీసుకోండి అంటూ సలహా ఇచ్చారు. కానీ నోటిఫికేషన్లు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవ్వకపోగా కులాల వారిగా విడగొట్టేసి వాళ్ళకి సంబంధించినటువంటి గొర్రెలు, బర్రెల పెంపకం అంటూ మాట్లాడారు. కానీ ఎక్కడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. వాళ్ళకి ఇవ్వకపోగా సొంత కుటుంబంలో మాత్రం ఉద్యోగం ఇచ్చుకున్నారు. ఓడిపోయిన 6 నెలలకే ఎమ్మెల్సీ ఇచ్చుకున్నారంటూ ఇండైరెక్ట్గా కవితను ఉద్దేశించి మాట్లాడిన మాటలు సీఎం రేవంత్ రెడ్డి దీన్ని హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. ఆ తర్వాత మంత్రులకు సీఎం విందు అంటూ ఒక వార్తను హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. ఇన్ఛార్జి మంత్రులు జిల్లాల పర్యటన నేపథ్యంలో జూబ్లీహిల్స్ తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి మంత్రివర్గ సహచరులకు ఇచ్చారు. ఇన్ఛార్జి మంత్రులు జిల్లాల పర్యటన నేపథ్యంలో ఈ విందు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్తున్నారు. అంటే జూన్ 3వ తారీఖు నుంచి దాదాపు ఎవరి మంత్రులు వాళ్ళ జిల్లాల్లో, అదేవిధంగా ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో జూన్ 3 నుంచి దానికి సంబంధించినటువంటి ప్రతి నియోజకవర్గంలో తిరగాలి అన్నటువంటి దీంట్లో భాగంగా ముందుగానే సీఎం రేవంత్ రెడ్డి విందు ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా మంత్రులకు సీఎం విందు అనేటువంటి మాటని ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత వరి మద్దతు ధర 69 రూపాయల పెంపు అంటూ ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. రాగి పంటకు 596 రూపాయలు, కందికి 450 రూపాయల పెరుగుదల, యథాతథంగా వడ్డీ రాయితీ పథకం కేంద్ర కేబినెట్ నిర్ణయం. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం 2025-26 సంబంధించి ఖరీఫ్ సీజన్కు ఈసారి 14 పంటల కనీస మద్దతు ధర పెంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వరి సాధారణ రకం ధరకు క్వింటాలకు 2,369 కాగా ఏ గ్రేడ్ ధరను 2,389గా నిర్ణయించింది. అంటే గత ఏడాది కంటే ఈ ఏడాది ఒక 69 రూపాయలు ఎక్కువ పెంచింది. అదేవిధంగా 2024-25లో పెరిగిన 117 రూపాయలతో పోలిస్తే 41.02% తక్కువ. ఈ సీజన్లో అత్యధికంగా గడ్డి నువ్వులు, వీటికి సంబంధించినటువంటి ఎక్కువగా అంటే వరి, జొన్నలు ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. తర్వాత కాశ్మీర్లో తర్వాత షేర్ ఏ కశ్మీర్ అనేటువంటి యూనివర్సిటీ కొత్తగా ఒక ప్రయోగం చేసింది. ఎక్కువ మాంసాన్ని ఇచ్చే గొర్రెనట్టు ఒక వార్తను హైలైట్ చేసింది. ఇది జన్యు సవరణ ద్వారా సృష్టించారనమాట. ఎవరంటే జమ్మూ కాశ్మీర్లోని షేర్ ఏ కశ్మీర్ అనే యూనివర్సిటీ. అంటే ఈ గొర్రె యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎక్కువ మాంసాన్ని ఇచ్చేటువంటి గొర్రెలు అనమాట ఇవి. దీన్ని ఒక జన్యు సవరణ ద్వారా దీన్ని సృష్టించారు. ఎవరంటే కాశ్మీర్లోని షేర్ ఏ కశ్మీర్ యూనివర్సిటీ వారు ఈ పరిశోధనలు విజయం సాధించారు. ఇది భారత్లో తొలి జన్యు సవరణ గొర్రె అని, చారిత్రాత్మక మైలురాయని వారు వివరించారు. గొర్రెల్లో కండరాల అభివృద్ధి నియంత్రించే మయోస్టాటిన్ జన్యువును సవరించడం ద్వారా వారు దీనిని సాధించగలిగారు. 4 ఏళ్లుగా సాగిన ఈ పరిశోధనను విశ్వవిద్యాలయ పశువైద్య విభాగం డిఎన్ రియాజ్ అహ్మద్ షా నాయకత్వం వహించారు. జన్యు సవరణ ద్వారా 30% ఎక్కువ మాంసం దీంట్లో మిగతా గొర్రెలతో పోల్చుకుంటే దీంట్లో 30% ఎక్కువగా వెయిట్ ఉండేది అనమాట. దీన్ని జమ్మూ కాశ్మీర్ సంబంధించిన షేర్ ఏ కశ్మీర్ అనే యూనివర్సిటీ వాళ్ళు గత 4 ఏళ్లుగా ప్రయోగాలు చేసి ఈ కొత్త గొర్రెని జన్యుపరంగా సృష్టించారు. ఇది ఒక అద్భుతం అంటూ రాశారు. దీన్ని కూడా ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత రాజ్యసభకు కమల్ హసన్ ప్రతిపాదించారు. పొత్తులో భాగంగా ఏఎన్ఎంను డిఎంకే ప్రకటన. పొత్తులో భాగంగా డిఎంకేతో పొత్తులో ఉన్నారు కాబట్టి కమల్ హసన్ ఎమ్మెల్సీగా పంపడానికి ప్రకటించారు. ఈ విషయాన్ని కూడా హైలైట్ చేశారు. తర్వాత కేసీఆర్తో హరీష్ రావు భేటీ, కాళేశ్వరం కమిషన్ ఎదురు చెప్పాల్సిన అంశాలపై చర్చ. రేపు జూన్ 5వ తారీఖు ఈ కాళేశ్వరం సంబంధించిన నోటీసులు అందుకున్నటువంటి
సీఎం మాజీ సీఎం కేసీఆర్ కానివ్వండి, అదేవిధంగా ఈటెల రాజేందర్, హరీష్ రావు వీళ్ళు ముగ్గురికి నోటీసులు ఇచ్చారు. కాదు దీనికి సంబంధించి ఈ చర్చల్లో భాగంగా ఎలా ఎదుర్కోవాలి, కమిషన్ ఇచ్చేటువంటి ప్రశ్నలకు మనం ఏ విధంగా సమాధానం చెప్పాలి, ఇప్పటికే ట్రయల్స్ నడిచిన వాటి మీద ఎటువంటి ప్రశ్నలు రావచ్చు, ఒక అవగాహన కోసం మాట్లాడిన విషయాల్లో హరీష్ రావు కేసీఆర్తో సమావేశమయ్యారు. రేపు జూన్ 5వ తారీఖున మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ముందు కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. అదేవిధంగా 9వ తారీఖు హరీష్ రావు హాజరు కాబోతున్నారు. 6వ తారీఖు ఈటెల రాజేందర్ హాజరు కాబోతున్నారు. ఈ విషయం సంబంధించి హరీష్ రావు కేసీఆర్తో భేటీ జరగడం జరిగింది. ఈ వార్తను ఈనాడు దినపత్రిక తీసుకున్నారు. తర్వాత నా బలం బలగం మీరే, మహానాడులో టీడీపీ కార్యకర్తలతో నాయకులతో చంద్రబాబు, తెలుగు జాతిని అగ్రస్థానం నిలబెట్టే శక్తి టీడీపీకే ఉందని వెల్లడి. నా బలం బలగం మీరే అంటూ రాయలసీమలో గత 2 రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి మహానాడుకు సంబంధించి చంద్రబాబు మాట్లాడిన మాట నా బలం బలగం మీరే అంటే కార్యకర్తను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు ఇవి. మహానాడులో గత 2 రోజులుగా ప్రతి సంవత్సరం జరుపుకున్నటువంటి మహానాడు ఈసారి అధికారంలో ఉన్న తర్వాత మొట్టమొదటిసారిగా ఇంతవరకు ఎప్పుడు ఇంతవరకు పెట్టలేదు. రాయలసీమలో మొట్టమొదటిసారి కడపలో రాయలసీమలో మహానాడు ఏర్పాటు చేశారు. చాలా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. ఎటు చూసిన స్టాల్స్, అదేవిధంగా కార్యకర్తలు ఒక పండగ వాతావరణం ఉండేలాగా ఏర్పాటు చేశారు. మొదటి రోజు మాత్రం లోకేష్, ఇటు సీఎం చంద్రబాబు, కొంతమంది నాయకులతో మొదటి రోజు ప్రారంభమైంది ఈ సభ. కానీ నిన్న జరిగిన 2వ రోజు మాత్రం చాలామంది తెలుగుదేశం సంబంధించినటువంటి మంత్రులు, నాయకులు అవకాశం ఇచ్చారు మాట్లాడడానికి. ఎవరికి వారు పార్టీ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి విధేయతని, పార్టీ చంద్రబాబు నాయుడు పట్ల వాళ్ళు ఉన్నటువంటి నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని చెప్పుకుంటూ నిన్న కొన్ని ఎక్కువగా గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల్ని, వైసీపీ ప్రభుత్వంలో జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాల పట్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని కక్షపూరితంగా ఏ విధంగా సాధించారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని, కార్యకర్తలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఈ విషయాన్ని పదే ప్రస్తావిస్తూ నిన్న మొత్తం ఆ సభా ప్రాంగణం మొత్తం ఒక రకంగా చెప్పాలంటే ఒక వేడి వాతావరణం. దాంతోపాటు కొంతమంది నాయకులు సెటైరికల్గా జగన్ మీద గత ప్రభుత్వం చేసిన వాటి మీద సెటైరికల్గా మాట్లాడుతూ నవ్వులు పూయించారు. ఈ విధంగా నిన్న ఏమైనా 2వ రోజు ఒక కొత్త వాతావరణంగా మొత్తం మహానాడు అనేది చాలా అద్భుతంగానే జరిగిందని చెప్పుకోవాలి. అదొకటి. అక్కడ జరిగినటువంటి మహానాడులో ఏఐ టెక్నాలజీతో మాజీ దివంగత ముఖ్యమంత్రి నటసర్వం నందమూరి తారక రామారావు ఏఐ టెక్నాలజీతో మహానాడును ఉద్దేశించి, మహానాడులో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి, నాయకులను ఉద్దేశించి మాట్లాడినటువంటి వీడియో అది మాత్రం చాలా హైలైట్గా నిలిచింది. దాన్ని అందరూ ఆకర్షితులయ్యారు. మొత్తం హర్షధ్వానాలతో సభా ప్రాంగణం మొత్తం కూడా దద్దరిల్లిపోయింది. ఎందుకంటే స్వయంగా నందమూరి తారక రామారావే వచ్చి, దివంగత నందమూరి తారక రామారావు వచ్చి స్వయంగా మాట్లాడినట్టు ఏఐ టెక్నాలజీ రూపొందించినటువంటి వీడియో అందరినీ ఆకర్షించింది. దానికి సంబంధించినటువంటి నిన్న మొత్తం మీడియా మొత్తం అదే నడిచింది. తర్వాత నా బలగం తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. నిన్న జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక జరిగింది. అది లాంఛనంగానే ప్రతి సంవత్సరం, అంటే ఇప్పటికీ 30 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడే జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోబడతారు. నిన్న కూడా లాంఛనంగానే చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నారు. అది మామూలుగా జరిగే ప్రక్రియ. అది ప్రకటించారు. తెలుగు జాతిని ప్రపంచంలో అగ్రస్థానం నిలబెట్టే శక్తి సామర్థ్యాలు తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉన్నాయని చెప్పారు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడిగా మరోమారు ఎన్నికైన అనంతరం మంగళవారం కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే అందరికీ రక్షణ